అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్. దెబ్బలు తాకిన వాళ్ళను కలిసిండు సీఎం చంద్రాలు గారు. మొత్తం మరుచుకున్నాడట ఏపీ ముఖ్యమంత్రి సారు. ఏ ప్రధాని చేయనని అప్పులు చేసిండట పీఎం. కాయస్గా ఈ ముచ్చట చెప్పిండు తెలంగాణ సీఎం. ఏపీలున్న గ్రామాలన్నీ మార్చేస్తాడట పవనాలు. కూటమి ఏలుబడిలనన్నా హ్యాపీగా ఉంటారా జనాలు? నరేంద్ర మోడీ పుణ్యాన పెరిగిపోతుందట ఆమ్దాని. ప్రజల పైకంతోనే కుబేరుడైతుండట ఆదాని. బీఆర్ఎస్ వాళ్ళంతా రోడ్డెక్కిండ్రు రుణమాఫీ చేయాలని. పోలీసులు వచ్చిండ్రు కారులను లోపటేయాలని. అన్నదాతలేసే పంటలకు దిగుబడి బాగా వచ్చే ఇత్తనాలు తయారు చేయాలని ఇక్రిషాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వేలియన్ మేడంకు సీఎం సార్ చెప్పుకొచ్చిండట. తెలంగాణలో రైతులు తెలివితోని వ్యవసాయం చేస్తారు కాబట్టి మీరు ఇంకా కొత్త ఇత్తనాలు తయారు చేసి ఇస్తారా అంటే మంచిగుంటుందని అన్నాడట. మరి మేడం కూడా ఏమన్నదో అరుచుకుందాం పారే. అగో ఇక్రిషాట్ డైరెక్టర్ జనరల్ డాక్టరు జాక్వేలియన్ మేడం ఇట్లా సీఎం సార్ దగ్గరికి రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ కూడా ముసిముసి నవ్వులు చిందించుకుంటా సంబురంగా మేడంను కలిసి చేతుల చేసినట్టే ఉన్నాడు కదా. మర్యాదలు ఇట్లా ఒడిసినాక మస్తు సేపే ముచ్చట్లు పెట్టిర్రు. తెలంగాణ అంటేనే వ్యవసాయంలో నంబర్ 1. అందుకే మా మలి సర్కార్ రైతులకు అచ్చరాల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని బాగానే ఎత్తులకు పోయిండట. మీరు కూడా మీ శాస్త్రవేత్తలతో కలిసి మంచి మంచి ఇత్తనాలు తయారు చేస్తే మట్టుకు మా అన్నదాతలు మంచి మంచి పంటలు పండించి ప్రపంచ దేశాలకు అమ్ముకునే సౌలతు ఉంటదని సీఎం సార్ అన్నట్టే ఉన్నాడు. జాక్వేలియన్ మేడం కూడా సారు అంతా మంచిగా చెప్పినాక ఊకుంటదా? ఇప్పటిసారి మీరన్నట్టే మంచి మంచి ఇత్తనాలు కనిపెట్టి మీకే ముందుగా అందిస్తామని కూడా అన్నట్టే ఉన్నది. కొత్త రకం వస్తే మంచిగానే ఉంటది కానీ ఉన్నవాడితోని కూడా కొంచెం పరిశాన్ ఉన్నది. కొన్ని కల్తీ వస్తున్నాయి. నకిలీ ఇత్తనాలు తయారు చేసేటోళ్ళ పని కూడా గట్టిగా చేస్తే అన్నదాతలకు ఆసరైన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అచ్యుతపురం మందుల కంపెనీలో చాలా పెద్ద ఎత్తున ఆపదొచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్కు ఆ ముచ్చట ఎరకైందట. ఎవరెవలకు దెబ్బలు తాకినాయి, అసలు అట్లా జరిగేందుకు కారణం ఏమై ఉంటుంది అని అరుచుకునేందుకు వెంటనే బయలుదేరిండట. సీఎం గారి పరామర్శల పరంపర ఎట్లా కొనసాగిందో చూద్దాం పరి. ఫార్మా కంపెనీ పానాల మీదికి వచ్చిందని ఎరకవుడు ఆలస్యమే లేదు, ఇట్లా వచ్చిండు. అసలు ఎట్లా జరిగింది ఏం కథ అని అడిగి తెలుసుకున్నాడట. అట్లనే దావకాన్లో ఉన్నోళ్ళను కూడా పోయి కలిసిండు. పానం ఇప్పుడు ఎట్లున్నది, డాక్టర్లు మంచిగానే చూస్తుర్రా, ఎవరికైనా ఆయాపాయ ఉన్నదా అని కూడా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. అట్లా జరిగిందన్న ముచ్చట సీఎం సార్కు ఎరికైన కాన్ నుంచి అసలే మనసుకు పడతలేదట. ఆయనకు ఎంత పని అయిపోయే, ఏం చేయొస్తుంది, ఏం కథ అని ఆలోచన చేసుకుంటూనే ఉన్నాడట. దెబ్బలు తాగిన వాళ్ళు దావకాన్ల పడి మంచాల మీద నొప్పులు భరించలేక మూలుగుతుంటే ముఖ్యమంత్రి సార్ గుండెల గడపార పెట్టి గెలికినట్టే కావచ్చు. సారు ఇక చెప్పుండ్రి. బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. అయ్యా నారాబారు మంచిగానే ఆలోచన చేసిండ్రు కానీ ఇట్లా పైసలు ఇస్తే పానాలైతే తిరిగి రావు. ఇంటోళ్లకు తీరని దుఃఖం పెట్టిపోయిన వాళ్ళ సంసారం ఏం కావాలి? అట్లనే మీరు మంచి మనసు చేసుకుని ఇంటికో సర్కారు నౌకరు పెట్టిపోయిండ్రి. అట్లనన్న వాళ్ళ కుటుంబాలకు రామునికి ఉడత సాయం లెక్క ఎంతో కొంత మీరు ఆసరైనోళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఏ ప్రధాని కూడా చేయనంత అప్పు కమలం పువ్వు పార్టీ లీడరు భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు చేసిండట. అగో పీఎం సార్ దేశాన్ని ఎక్కదీపమూలే ఎలిగించేందుకు విలువైన బుస్కోట్లు చేసుకొని ఇండియా విలువను బయటి దేశాలల్లో బాగా పబ్లిసిటీ చేస్తుంటే అప్పు చేసిండని అన్నదేవలు అంటారు రాయినుండ్రి. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏమంటారో అనుండ్రి. 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు.
ఇన్నరా మలి ముఖ్యమంత్రి సారు ఏమంటున్నాడో, మోడీ సారు ప్రధాని కొలువెక్కిన కాడ నుంచి దేశానికి ఆమ్దాని తక్కువై అప్పులు పెరిగినాయట. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు అంటే అంటారు. మరి మీ మలి సర్కారు వచ్చి ఎన్ని నెలలు అవుతున్నది సారు? మీరు రాష్ట్రానికి అప్పులు దేకుంటే ఆమ్దాని తెచ్చి పథకాలు అమలు చేసిర్రా? మొన్నటికి మొన్న అప్పు ఎంత తెచ్చిర్రో మీకు తెలియందా? తెలంగాణను అప్పుల పాలు చేసిర్రని గత ప్రభుత్వం మీద గడికి పొద్దువైన మీరు ఏలువడలకు రాగానే అప్పుల రాగమే ఎత్తుకుంటుంది. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సంసారం అవుతుంది, వేరే పార్టీలు చేస్తే వ్యభిచారం అవుతుందా? అట్లనే అప్పులు తెచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుమాటలేము. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట. మీ పొలిటికల్ లీడర్లకు పోపన్నంతో పెట్టిన విద్యనాయ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికల ముంగట చెప్పినట్టే పల్లెలను దేశానికి పట్టుకొమ్మల లెక్క పచ్చగా చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారా అంటుండట. దేశంలోనే ఎవ్వరు చేయని తరీకల గ్రామాల రూపురేఖలు మ్యాపులు మారుస్తాడట. ఇండియాలోనే ఎవ్వరు చేయని విధంగా ఊర్లను మార్చుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చాలు చేస్తాడో ఏం కథనో ఇనుండ్రి మీరే. అయ్యా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవనాలు గారు ఇక ప్రారంభించుండ్రి. రాష్ట్రంలోనే 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా 9 కోట్ల పని దినాలతో 50 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. ఇన్నరా ఏపీ డిప్యూటీ సీఎం సార్ ఏమంటున్నాడు? రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలల్లో అన్నిట్లల్లో కూడా కోపుల పని పెట్టి గ్రామాలలో ఉన్న గరీబు కూలీలకు గాసం వెళ్లేదందుకు గవర్నమెంట్ తరఫున పని కల్పిస్తున్నాడట. అదొకటే కాదు, 87 తీర్ల పనులు కూడా చేపిస్తుండట. ప్రతి పల్లెలో కూడా పనులు సురువు చేసి గ్రామాల గతి మొత్తం మార్చేయబోతున్నాడట. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామాలంటే అందరికీ తెలిసేటట్టు చేస్తాడట. ఎప్పుడైతే చెప్పిండు అది అయ్యే పనేనా? 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో ఏపీలున్న పల్లెల పరిస్థితి ఎట్లున్నదంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఉప ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణల ఏపీలున్న పల్లెలని ఎక్కదీపములే ఎలిగిపోతే నయమే కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పైసలు వసూలు చేసి ఆదాని కంపెనీకి ఆమ్దాని పెంచే పనిలో ఉన్నాడట. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనుకుంటా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మోడీ సారు ధర్మం తప్పి ప్రజలు కట్టిన పన్నులు ఆదాని కంపెనీకి దోషిపెట్టుడేందే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా బడ్జెట్ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుండ్రి. ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈయనరా సెంట్రల్ సర్కారు ఆదానితోని చేతులు కలిపి పేద ప్రజల పొట్టగొట్టి ఆదానికి కడుపు నింపుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ అనుకొచ్చిండు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండు అన్నట్టు పబ్లిక్ సొమ్ము మొత్తము అడగోలుగా ఆదానికి దారాదత్తం చేస్తున్నాడట మోడీ. తలుగున్నోనిదే బర్రె, అధికారంలో ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు అయ్యిందట. బట్టి సారు చెప్పినట్టు నిజంగానే మోడీ సారు బడా కంపెనీల ఓనర్ల ఆస్తులు పెంచేందుకు ప్రజల పైకం వాళ్ళకు అప్పచెప్తున్నాడా అంటే అవుననే చాలా మందికి అనుమానం ఉన్నదట. మోడీ సారు అట్లా చేస్తే మాత్రం తప్పే. అయ్యా మల్లు బట్టి విక్రమార్క గారు, మరి మీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మొన్న బయటి దేశం టూర్ పోయి పెద్ద పెద్ద కంపెనీలతోని ఒప్పందాలు చేసుకునే మొదటిసారి బయటి దేశం పోయినప్పుడు ఆదాని కంపెనీతోని పొత్తుకు సై అన్నట్టు గుర్తు. అది మీకు యాదుకున్నదా లేదా? ఇప్పుడు ఆయన కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోయేసరికి మోడీ అంతా తప్పుడు పని చేస్తున్నాడని నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకోబడితిరి. అదే కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఇప్పుడు ఆదాని కంపెనీ మంచిదని సత్యపూస మాటలు మాట్లాడేటోళ్లే కదా. అయ్యా మీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే పెడితే పెళ్లి లేకుంటే సాగు కోరేటట్టు ఉన్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రుణమాఫీ అందరికీ చేయాలని డిమాండ్ చేసుకుంటా కారు పార్టీలు రాష్ట్రమంతటా ధర్నాలు చేసిరు కదా. రోడ్డెక్కిన బీఆర్ఎస్ లీడర్లను ఆపేదందుకు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసుల టోపీల పానం లాఠీలకు వచ్చినంత పని అయింది. ఆగుండ్రి అని పోలీసులు గులాబీ గుంపును ఆపుడు. ఆగేదే లేదని కార్యకర్తలు ముంగడిగా కదిలిరు. సీమల దండు కదిలినట్టే కదిలిండ్రు కదా. ఏం పబ్లిక్. వీళ్ళంతా నిజంగా రుణమాఫీ పథకానికి అర్హులైన అన్నదాతలేనా లేకుంటే కారు పార్టీ కార్యకర్తల ఏమో కానీ ఉసుకే వస్తే రాలనంతా కూడా సందు లేకుండా ఒక్కరు ఆనుకొని దగ్గరగా నడుచుకుంటా మస్తు మంది పబ్లిక్ వచ్చిర్రు. ఇట్లా కార్యకర్తలు సడకులు ఎక్కి కయ్యాలు పెట్టేదందుకు కారకులు ఎవ్వరు అంటే ముమ్మాటికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారే. అగో ఆయన ఏం చేసిండంటారా? అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రచారంలో ఏమనే ప్రతి ఒక్క అన్నదాతకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పే. అప్పుడే 1,00,000 లోపు 1,50,000 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అంటే
2 లక్షల దాకానే మాఫీ అవుతుందని అనుకుందురు. అట్లా చెప్పకుండా అందరికని చెప్పి అధికారంలోకి రాగానే మళ్ళా విడతల వారిగా అని కొత్త పాట ఎత్తుకునే. అట్లనన్నా అందరికీ రుణమాఫీ చేసిండా అంటే అది కొందరికి కాలేదట. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి రాకముందు ఓ మాట చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇట్లా గడికో మాట చెప్పుడు ఏందని రైతులు గరమైతుర్రు. చేవెళ్ల కాడ ఇట్లా గులాబీ సైన్యం కదిలింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీలొల్లే నడుస్తున్నది. ఓ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఎవరు మిమ్మల్ని రైతు రుణమాఫీ చేయమని చెప్పిర్రు. ఇప్పుడు అందరికీ చేయలేదని ఇట్లా కొందరు రోడ్ల మీదకి రాబట్టే అందరికీ చేస్తే ఇంత పరిశాన్ ఉండదు కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ను మందకృష్ణ మాదిగ సారు కలిసిండట. మొన్ననే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద తీర్పు కూడా ఇచ్చింది. దానికి మంచిగా మద్దతు తెలిపినావు అని మర్యాదపూర్వకంగా కలిసేందుకు పోయిండా. మా జాతి బిడ్డలకు మీ ప్రభుత్వంలో వాటా కావాలని అడిగేందుకు పోయిండా. సుద్దాం పారి. అగో దావకార్ల మంత్రి దామోదర సార్ కూడా ఉన్నాడు కదా. అందరిట్లా కలిసిపోయి ముఖ్యమంత్రి సార్ను కలిసిర్రు. అయ్యా సీఎం గారు, జర మీరు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ తీర్పును తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే మంచుకుంటదని అన్నాడు కావచ్చు. అన్నాకిష్టన్నా నువ్వు అడుగుడు ఏంది, నేను చేయకపోవుడేంది? నువ్వన్నట్టే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కానూను అమలు చేస్తా. నువ్వు రందివడకు నా గురించి నీకు తెలియందాయే, నీకోసం ఎంత చేయలే మర్చిపోతివాయే అని సీఎం సార్ కూడా అనొచ్చు. కానీ చూసినరా, రాజకీయం లీడర్లు అంటే లీడర్లే కదా, ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలియదు. అప్పట్లో యనుమల రేవంత్ రెడ్డి సారు మందకృష్ణ మాదిగ సార్ను బుద్ధున్ననే మాటలు అన్నాడు. మంచిగానే ఎత్తిపొడిచిండు అంటారు. అసోంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనుకున్న మాటలని మరిచిపోయిర్రు. అన్నదమ్ములోలే కలిసిపోయిర్రు. తోడబుట్టిన అన్నదమ్ములన్న చిన్న మాట అనుకొని పంచాది పెట్టుకుంటే సత్యదాకా గలవరు. కానీ రాజకీయం లీడర్లు అట్లా కాదు. మైకుల ముంగట ఓతీరు, మైకులు లేనప్పుడు ఓతీరు ఉంటారు. మందికి చూడ పొట్టు పొట్టు తిట్టుకున్నట్టు ఉన్న లీడర్లు వాళ్ళింట్లో దావత్ అయితే వీళ్ళు పోతారు, వీళ్ళింట్లో పండుగ అయితే వాళ్ళు వస్తారు. ఇటొచ్చి పరిశాన్ల పడేది, పగలు పెంచుకునేది వాళ్ళను నమ్ముకున్న కార్యకర్తలే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత మేడం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో చిప్పకూడు తినుకుంటా తిప్పలు పడుతుంది కదా. పానం ఒక పారే మెత్తబడదట. ఆ ముచ్చట తెలిసి ఎయిమ్స్ ఆసుపత్రికి ఎసుకపోయిరట. జైల్లో కూడా చిప్పకూడును ఇంటి నుంచే తెప్పించుకొని తింటున్నది అంటారు. అగో అట్టెట్లా డల్లా అయిందో ఏది అరుచుకుందాం పారి. కల్వకుంట్ల వారి ఆడబిడ్డి తెలంగాణ బతుకమ్మగా పేరు అయిన జాగృతి అధ్యక్షురాలు కవిత మేడంకు ఎల్లవ తల్లికి వచ్చినన్ని కష్టాలే వచ్చినట్టున్నాయి కదా. బెయిల్ రాక అట్ల బాధ, 4 గోడల నడమ ఉండు అదో నరకము, ఎప్పుడు ఎటూ ఫ్రీగా ఉండలేక అదో గోస. అన్ని కష్టాలు బాధలు చుట్టుముట్టుతుంటే నా అనుకున్నోళ్లకు, నా కుటుంబానికి 150 దినాల కంటే ఎక్కువనే దూరమైతేనని నా అన్నకు రాకెట్ కట్టి హెల్మెట్ అసొంటిది ఏదో ఒక బహుమతి ఇచ్చేదాన్ని. ఈ రాకెట్ల పున్నంకు అది కూడా ఇయ్యకపోతిని. ఏం రాత అడుక్కొచ్చుకున్నా నా రాతల మన్ను వడా, ఏం రాత అడుక్కొచ్చుకున్నా, ఎందుకు ఇట్లున్నదే అని కుటుంబానికి దూరం అయితేనే అని కుదేం పెట్టుకున్నదో. రాష్ట్రంలో రాణి లెక్క తిరిగిన నేను లిక్కర్ స్కామ్ పాపాన ఇట్లా అయితేనే అని రంది పెట్టుకున్నదో ఏమో గాని, ఎప్పుడు షెల్తి మీద ఉండే కేటీఆర్ సారోళ్ళ షెల్లె ఇట్లా డల్లు అయిపోయిందని ఆయనతో దవాఖానకి ఎసుకపోయిరట. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తానికి పోయి ఏమైందని అరుచుకుంటే ఇప్పటికైతే గోళీలు మందులు రాసిచ్చినాం, పానాపాయం ఏం లేదన్నారట. తెలంగాణలో మహిళా జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోతున్నదట. రైతు రుణమాఫీ అయ్యిందో లేదో అని కవరేజ్ చేస్తేందుకు పోయిన జర్నలిస్టులను ఆడోళ్ళని కూడా చూడకుండా బెదిరించిరట. మెమోరీ కారట్లు గుంజుకొని ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలోనే ముప్పు తిప్పలు పెట్టిరట. 3 చెర్ల నీళ్లు తాగించినంత పనిచేసిరట. ఇంతకంటే దారుణము దుర్మార్గము ఇంకోటి ఉంటుందా? ఇసొంటోళ్ళు కాంగ్రెస్లో ఉన్నందుకు సచ్చి సర్గాన ఉన్న ఇందిరమ్మ కూడా షిషి ఆడోళ్ళను కూడా గౌరవించని వీళ్ళ నా చేయిపాటిలో ఉన్నోళ్ళు అని ఎంత గోసపడుతున్నదో ఏమో. చూసినరా, అది సీఎం సార్ సొంత ఊరట. మరి రైతు రుణమాఫీ అందరికీ అయ్యిందని కాంగ్రెస్ వాళ్ళు ఎచ్చులకు పోతురు. నిజంగానే అయ్యిందా అని రేవంతాలు సారు సొంత ఊరికి పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంటే ఊళ్ళో ఉండే కొందరు ఉమ్మాయడాక, ఉల్లిగడ్డ, అల్లమల్లిగడ్డ లీడర్లు అట్లెట్లా మా ఊళ్ళో వీడియోలు తీస్తారని అడ్డం తిరిగిరట. ఆడోళ్ళని కూడా చూడకుండా ఇంత ఆగం చేసిరట. సినిమాల గుండెగాలు కదా కార్లతోని చేజింగులు చేసుకుంటా హీరోయిన్ల ఎంట పడ్డారట. పోలీస్ స్టేషన్కు పోతే ఆడ పోలీసులు ఉన్నారన్న బుగులు లేకుండా బెదిరించిరట. పోలీసులకు వాళ్ళు భయపడన్నా వాళ్ళే పోలీసులకు భయపడుతున్నట్టు లేదు. కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇట్లా ముఖ్యమంత్రి సారు ఇలాకాల మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసుడేనా మార్పు అంటే? అయినా కొందరు జర్నలిస్టుల ముసుగుల కొందరు రాజకీయం లీడర్లను జోకుడు పైసలు తీసుకొని పెయిడ్ వార్తలు రాసుడుతోని కూడా విలేకరులకు విలువ లేకుండా అయ్యే కాడికి వచ్చింది. ఇట్లా బెదిరించుడుకు కారణమయ్యేదందుకు కొందరు దొంగ కలం యోధులు కూడా ఉన్నారట. ఒకప్పుడు గన్నుకు భయపడనోళ్ళు కూడా విలేకరి పెన్నుకు భయపడేటోళ్ళు. కానీ ఇప్పుడు బుడ్డ కార్యకర్తలకే విలేకరులు భయపడే కాడికి వచ్చింది. అందుకే రాజకీయం లీడర్లను జోకుడు బంద్ చేయాలి, నిజాలు రాయాలి, నికార్సైన జర్నలిస్టులు అనిపించుకోవాలి అంటురు అసలైన జర్నలిస్టుల వార్తలు ఇప్పటికీ వెబ్సైట్ల ఆన్లైన్లో చూస్తున్నోళ్ళు.
2 లక్షల వరకు అప్పు ఉన్నది, మాకు రుణమాఫీ కాలేదని రందిపడుతురా? మీరు రందిపడవలసిన పని లేదట. రుణమాఫీ ప్రక్రియ ఇప్పుడే ఒడిచిపోలేదట. మళ్ళీ సర్కారు చెప్పినట్టు 32,000 కోట్లు 42 లక్షల మంది రైతుల అకౌంట్ల పడేదాకా నడుస్తూనే ఉంటుందట ఆ ప్రక్రియ. ఎవరన్నారే బాలన్న ఈ ముచ్చట అంటారా? ఈ నుండి వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ఇక చెప్పుండ్రి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయించడం జరుగుద్ది. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. ఇన్నరా నాగేశ్వరరావు సార్ ఏమన్నాడు? కారు పార్టీ నాయకుల మాటలు నమ్మి రోడ్ల మీదకి వచ్చి మలి సర్కారు మీదకి కయ్యానికి దిగితే ఊదుగాలది, పీర్లేవది, ఏం కాదు. 2 లక్షల దాకా రుణం ఉండి బ్యాంకులకు పోయి ఆఫీసర్లను అడిగితే మాఫీ కాలేదంటే సీదా పోయి వ్యవసాయ శాఖ ఆఫీసర్లను అడుగుండ్రి. వాళ్ళు మళ్ళీ పారి మీ పేర్లను సర్కారుకు పంపుతారట. ఎవరైతే కలిసిండ్రో వాళ్ళు అరువులైతే వెంటనే వాళ్లకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి గారు అనుకొచ్చిండు. అయ్యా తుమ్మల గారు, మీ కాంగ్రెస్లున్న ముఖ్యమంత్రి కాని నుంచి మంత్రుల దాకా ఎవల మాటలు నమ్మాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది. 3 విడతలల్లా అని సీఎం సార్ చెప్పి 15 ఆగస్టు వరకల్లా 2 లక్షల లోపు ఉన్నోళ్లకు రుణమాఫీ అని. అవిగాకనే అన్నదాతలు రోడ్లెక్కి. మీ రెవెన్యూ మంత్రి పొంగులేటి గారిది ఓ మాట, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఓ మాట, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారది ఓ మాట. ఇప్పుడు ఎప్పటికైనా అవుతుంది అని మళ్ళా మీదో మాట. అసలు మీ మాటల మీద మీకన్నా క్లారిటీ ఉన్నదా సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం భ్రమరాంబ మల్లన్నస్వామి ఉండీలన్నీ గుమ్మరిచ్చి అయ్యవార్ల కానుంచి ఆలయ అధికారుల దాకా అందరూ కూడా ఎంత పైకం వచ్చింది, ఎంత బంగారం వచ్చింది, ఎంత ఏంటి కానుకల రూపంలో వచ్చిందో మొత్తం లెక్క పెట్టిర్రు. అన్ని గలపెట్టెలను బోల్రబోసి లెక్క పెడితే ఎంత పైకం వచ్చింది అంటారా? ఎంతనో మొత్తం లెక్క చెప్తా పారి. చూసిన ఆరులా చేతులతో లెక్క పెడితే ఆలస్యమయ్యేటట్టున్నదని ఏకంగా పైసలు లెక్క పెట్టే మిషన్ అనేది తెచ్చిర్రు. ముడతలు తీసేటోళ్ళు ముడతలు తీస్తురు, మడతలు పెట్టేటోళ్ళు మడతలు పెడుతురు, చిల్లరేరేటోళ్ళు చిల్లర ఏరుతురు, బిల్లలు జమ చేసేటోళ్ళు బిల్లలు జమ చేస్తురు. ఎవల పనుల్లో వాళ్ళు బిజీగా మునిగిపోయిర్రు. ఇక ఎవరన్నా పైకం మాయం చేయగల అని కావలి కాసేటోళ్ళు కూడా పెయ్యన్ని కండ్లు చేసుకొని బంతిపోయినాలకు గదా కూసున్నట్టు మంచిగా సకలం ముక్కలం పెట్టుకొని కూసుర్రు. లెక్క పెట్టేది లెక్క పెడుతుర్రు. అవుగాని ఇదంతా ఎన్ని రోజుల పైకం అనుకుంటుర్రు? మా అంటే 20 దినాలనే భక్తులు ఇన్నిగానం పైసలు అమ్మవారికి స్వామివారికి మొక్కి ఉండిలలా వేసిరట. మొత్తం లెక్క పెడితే అటు ఇటు అచ్చరాల 3,22 లక్షల రూపాయలట. బంగారం 150 గ్రాములు వెళ్ళిందట. 5 కిలోల దాకా ఎండేసిర్రట. బయట దేశంలో పైకం కూడా బాగానే వేసిర్రట. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తినని చూసేందుకు పోయినోళ్లతోని పాటు భక్తులు కూడా వేసిన కానుకలతోని ఇంత పైకం అయ్యింది. ప్రాజెక్టులకు నీళ్లు ఎట్లెట్లు వస్తే మల్లన్న స్వామి ఉండీలకు కూడా పైకం అట్లనే వచ్చి పడ్డట్టు లేదు అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. 55 మంది ఎక్కి ప్రయాణం చేసే బస్సుల 100 మంది కంటే ఎక్కువ మంది ఎక్కిరట. అంతమంది ఎక్కే వర్కర్ల ఓవర్లోడ్ అయిన బస్సు ముంగడికి పోవాలంటే కదలలేని పరిస్థితి ఉన్నదట. ఏమాయరో ఎప్పుడు పరుగులు పెట్టే బస్సు ఇట్లా సతాయించబట్టే అని ఆయనతో డ్రైవర్ బస్సును రోడ్డు మీదనే ఆపిండట. చూసిన ఆరులా నడి రోడ్డు మీద ఆగి ఉన్న ఈ బస్సునే 100 మంది కంటే ఎక్కువ మంది ఎక్కిరట. ఇంకా 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు కనబడతాను సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొనవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా కింద ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు మరి. నేను ఎట్లా కనబడతాను సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 100 మంది ఉన్నారు సార్ బస్సులు. సైడ్లో తీసి మొత్తం వీడియో పెట్టండి. సైడ్లో సీట్లో చూడండి. ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎక్కడ సార్ బస్సులు? నేను డ్రైవర్లో కాదా? ఇన్నరా బిస్స దింపుకుంటా గేర్లు మార్చుకుంటా ఊళ్ళు దింపుకుంటూ వచ్చే ఆర్టీసీ డ్రైవర్ సార్ బాధ ఇది. మరి ఈ ప్రగతి చక్రం ఎక్కడిది అంటే ఇంకెక్కడిది? మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా మహిళలను ఫ్రీగా ఎక్కించుకొని పోతున్నదట. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను చెప్పమంటే ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణాలతోని మహిళలు మస్తు ఖుషీగా ఉన్నారు. వాళ్ళు ఊర్లకు పోయేదందుకు కావలసినన్ని బస్సులు వేస్తున్నామని చెప్తాడు. డైరెక్ట్ రోడ్ల మీదకి పోయి చూస్తే ఇదే పరిస్థితి. ఓ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కావలసినన్ని బస్సులు లేక రాక వచ్చిన బస్సులనే ఎక్కువ మంది ఎక్కే వరకల్లా బస్సులు ఓవర్లోడ్ అవుతున్నాయట. ఆర్టీసీకి ఆమ్దాని అడ్డగోలుగా వస్తున్నదని అప్పట్లో మస్తుగా చెప్తారు కదా సారు. మరి ఇన్కమ్ ఎక్కువ వస్తున్నప్పుడు బస్సులు కూడా ఎక్కువ వేపియాలే కదా, ఎందుకు చేస్తలేరు? ఇట్లా ఓవర్లోడ్తో పోతే ప్రయాణికుల పానాలతోని మీ ఆర్టీసీ వాళ్ళు ఆట ఆడుకున్నట్టే అవుతుంది కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బస్సులు ఎక్కువ వేయించి ఫ్రీ ప్రయాణాలు ఫ్రీగా అయ్యేటట్టు చూడుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ బస్సు ఎక్కడి నుంచి ఎడి దిక్కు పోతుంది అంటారా? కరీంనగర్ జిల్లాల నుంచి వరంగల్ దిక్కు పోతున్నదట. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించు. ఇంక ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.